నిన్న మొన్న మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు జిల్లాలో అలాగే అమరావతి వివిధ సమస్యల మీద వారు పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఒంగోలులో ఉన్న తాగునీటి సమస్య వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారి ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వం తెల్ల నిర్లక్ష్యం ఆ అంశాలపైన మొన్నటి రోజున అమరావతి రాజధానిలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలు, ముఖ్యంగా దళితులకి వాళ్ళ పంపకాల్లో వాళ్ళకి చేస్తున్న అన్యాయాన్ని వాటినన్నింటినీ కూడా వారు మాట్లాడడం జరిగింది. దానిపైన మరి మంత్రులు, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు వారు ఈరోజు పత్రికల్లో చూస్తుంటే నిన్నటి నుంచి ఇష్టారాజ్యంగా వారి నోటుకు వచ్చిన విధంగా వాళ్ళు మంత్రులు రాష్ట్రంలో వాళ్ళకి అవగాహన ఉంది, వాస్తవాలు తెలుసు. ఆ తెలిసిన వాస్తవాలను చెప్పానండి. అవగాహనతో మాట్లాడితే బాగుండేది. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి, ఆయన లేవనెత్తిన అంశానికి మీరు దానికి సమాధానం ఏమైనా చెప్తున్నారా? ఆయన అడిగింది ఏంటి? మిమ్మల్ని అడిగింది ఏంటి? ఇప్పటికి మీరు అమరావతి భూసేకరణ, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనేది పెట్టి, ల్యాండ్ పూలింగ్ ద్వారా సుమారు 34,000 ఎకరాలని మీరు దాని నుంచి చేసాము. దాంట్లో 27,000 ఎకరాలు వచ్చింది, మిగతా వచ్చి రావాలని చెప్పారు. మాకు అవసరం లేదని కూడా చెప్పారు. ఆ తర్వాత 12 నోటిఫికేషన్లు ఇచ్చారు ఇది ల్యాండ్ అక్విజిషన్ కోసం. ఇది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి 32,000 ఎకరాలు ఇంకో అదనంగా కూడా మీరు అడిగారు. అదనంగా 32,000 ఎకరాలు మీరు అడుగుతున్నప్పుడు 27,000 ఎకరాలను మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అవసరం వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఏమి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇక రెండో ప్రశ్న వచ్చి, ఏదైతే బలహీన వర్గాలు, దళితులు ఉన్నారో వారి తాలూకా వ్యవసాయ భూములను మీరు తీసుకుంటున్నప్పుడు ఎవరైతే వాళ్ళు వ్యవసాయ భూములు ఇంతకుముందు కొని దాన్ని రెగ్యులేట్ చేయడం ప్రయత్నం చేశారో వారికి ఒకలాగా, లేదు వీరికి ఒకలాగా ఇస్తున్నారు. మీరు వివక్షత చూపెడుతున్నారు. అది ఎందుకు చూపెడుతున్నారు, దానికి కారణం ఏంటి అని అడిగారు. మిమ్మల్ని అడిగిన అంశాలు. మూడోది, శ్రీశైలం విధానాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మీ అవినీతి కోసం, మీకు ఎవరైతే ఎన్నికల్లో వచ్చి డబ్బులు సంచులు మోసారో వాళ్ళ తాలూకా దండాన్ని తీర్చడానికి శ్రీశైలం మెత్తని తీసుకొచ్చి అందులో తరతరాలుగా నీ కుటుంబ సభ్యులకు వచ్చి మరి ఆదాయం కోసం చేస్తున్న ప్రక్రియ ఎందుకు చేస్తున్నావు అని చెప్పని అదొక అంశాన్ని వారు అడిగారు. ఇవన్నీ అడగడమే కాకుండా, అడగడం అంటే ఇది ఈయన అడిగింది కాదు, ఈయన ఒకటి రెండు వచ్చి ఆయన అభిప్రాయాలు చెప్పినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే రైతుల్ని బలవంతంగా లాక్కుంటున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులతో అదంతా కూడా మీ ముందు మాట్లాడించారు. వాటి మీద సమాధానం చెప్పండి. ఇదిగో ఏ అంశం ఇది, దానికి ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు తెలుసుకోండి, ఇదిగో బి అంశం ఇది కాదు, ఇదిగో దీనికి ఇది సమాధానం అని చెప్పండి. అంతేగాని ఇష్టారాజ్యంగా అవగాహన లేకుండా మంత్రులనే మర్చిపోయి, స్థాయి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. ఇది ప్రజాస్వామ్యం ఇది ఎప్పుడు చూడలేదు కూడా, ఎప్పుడు కూడా. మేము 10 సంవత్సరాలు మంత్రులు చేస్తాం, కానీ ఈ రకమైన ఈ విధానాన్ని ఎప్పుడు కూడా ఆలోచించేలే. ఈ రకమైన భాషని బాగా మేము వాడలే. ఏంటి నాకు తెలియడుతున్నాను, మేము అడుగుతున్నాం. ఇవాళ కాదు, మొదటి రోజు నుంచి అడుగుతున్నాం. శిక్షానికి ఒక లోపభూయిష్టమైన విధానం, అది దోపిడీ కోసం,
అది రాష్ట్ర ప్రజాధనాన్ని దోచుకోవడానికి చేస్తున్న విధానం అని చెప్తున్నాం, ఇవాటికి చెప్తున్నాం. ఏదైతే దళితులకు ఇస్తున్న భూమి అసైన్ భూములు ఉన్నాయో, ఎస్సీ భూములు ఉన్నాయో వారిని నువ్వు చట్టం ప్రకారం, చట్టంలో ఏందో ఆ ప్రకారం చేయి. వాళ్ళకు ఒక దీనికి గజాలు నీ తాబేదారులకైతే, నీ సొంత నీ పార్టీ వాళ్ళకైతే ఒకలాగా, ఇదేంటిది దాన్ని అంటున్నాం. వెళ్తున్న 2 రోజులు వచ్చి మళ్ళీ కొత్తగా ఇంకోటి పెంచారు. అసలు ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? పసుపు నీళ్ళు చదువుతున్నారట. ఏ సందర్భంలో పసుపు నీళ్ళు చదువుతారండి? పూర్వం ఈ ఆచారాలు ఏ రకంగా ఉండేవండి? ఆచారాల్ని అంటే నీకు బలహీన వర్గాల మీద, దళితుల మీద ఏ విధమైన నీ విధానం ఉన్నదనేది దీని అహంకారానికి తార్కాణం. అది చేస్తున్న కార్యక్రమం అది కాదా? నీ భాష, నీ మాటలు, మీ పార్టీ వ్యక్తులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకనొక సందర్భంలో అన్నారు, ఏమని, ఎవరైనా సరే ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా అని. కోరుకుంటే కూడా కొందరు కోరుకుంటారు. ఈ సమాజాన్ని సమసమాజం స్థాపించడానికి, సమాజంలో రుగ్మతుల్ని రూపుమాపడానికి అంబేద్కర్ లాంటి వ్యక్తులు పుట్టాలని కోరుకుంటారు. ఏంటి అది అర్థం అనుకుంటా. దానికి తోడు వచ్చి ఇంకా లేని పనులన్నీ కల్పించడాలు. ఇవాళ రాష్ట్రంలో సమస్యలు ఏంటి, అడుగుతున్న సమస్యకి వచ్చి పరిష్కారం ఏంటి, అవి ఆలోచించేయండి. ఇంక రేపు రెండో చూస్తే ఇంకొక మోయిపోతుంది విద్యుత్ ఛార్జీలు. రాష్ట్రంలో ఒక పక్క వచ్చి మిగిలి విద్యుత్ అంటారు, ఒక పక్క వచ్చి మా టెక్నాలజీతోనే మేము వచ్చి ఇదంతా కూడా ఇంప్రూవ్ చేశాము, గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, నేను ప్రభావితం చేసిన వెంటనే నా దగ్గర పాతాల పేరు మంత్రంతో దండంతో దీని అంతటిని కూడా స్ట్రీమైజ్ చేశారని చెప్తారు. మరి విద్యుత్ ఛార్జీలు పెంచుతాం, ఎందుకు పెంచాలి? మిగిలి విద్యుత్ ఉన్నప్పుడు నీ టెక్నాలజీ వల్ల వచ్చి నువ్వు లాసెస్, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తున్నప్పుడు, నువ్వు విద్యుత్ కొనుగోలులను కానీ లేదా బొగ్గు కొనుగోలు కానీ అవినీతి నువ్వు చేయకపోతే ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దానికి సమాధానం లేదు. మేము డిమాండ్ చేస్తున్న ఎట్టి పరిస్థితులను కూడా ప్రజా జీవనానికి ఇబ్బంది పడి ఇప్పటికే అన్ని ధరలు కూడా పెంచారు. ఓ పక్క నుంచి చమురు ధరలు అయితే పక్కన తెలంగాణ కానీ ఆ పక్కన ఉన్న ఒరిస్సా కానీ ఆ పక్కన ఉన్న తమిళనాడు కానీ లేకపోతే అటు కర్ణాటక కానీ ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ లీటర్కి మినిమం 3 నుంచి 5 రూపాయలు ఎక్కువ ధర ఉంది ఇవాళ. ఇది వాస్తవం కాదా? ఎందుకున్నది? ఈవెన్ తెలంగాణకి ఆంధ్రాకి డిఫరెన్స్ ఉంది. ఓ పక్క ఈ రకంగా ప్రజల నుంచి వచ్చి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ దోబరా ఖర్చులు చేసుకుంటూ ఏమంటే మరి ప్రతిపక్షాల గురించి విమర్శించడం తప్ప ఇంకొక ఆలోచన లేదంటూ దావోస్ అంటూ టూర్లు వెళ్తూ కొన్ని కోట్ల రూపాయలు వచ్చి దానికి ఖర్చు పెడుతూ డబ్బిచ్చి పిలిపించుకుంటూ నిన్న పోయి చూశాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, దానికి ఇవాళ సమాధానం లేదు. మళ్ళీ అంటే నిన్న నాకు నవ్వొచ్చింది. ఆయన్ని మన ముఖ్యమంత్రి గారిని అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే ఆయనే మేధావి ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా? ఆయన నేను ప్రెజెంటేషన్ అది ఇస్తూ మా రాష్ట్రంలో 28% వచ్చి రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉందండి, అయినప్పుడు కూడా దీంట్లో ఇది అగ్రికల్చర్లో 24% గ్రోత్ ఉందని చెప్తున్నాడు ఆయన నోటితో. ఎలా అయిపోయిందంటే 24% తెప్పిందంటే నేను టెక్నాలజీతో 24% గ్రోత్ తెప్పిందంటే ఏం టెక్నాలజీ బాబు?
టెక్నాలజీలో పంటలు పండుతాయి. టెక్నాలజీ దేనికి? ఎక్కడ దానివల్ల వచ్చి మిస్యూజ్ జరగకంట అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది. ఎక్కడ నువ్వు సంపాదించావు? 28% డెఫిసిట్ అని నువ్వే చెప్తున్నావు. 24% వచ్చి మరి దానికి వచ్చి ప్రొడక్షన్ గ్రోత్ ఉందని చెప్పని అగ్రికల్చర్ గ్రోత్ ఉందని నేను చెప్తుంటే ఎదురు కూర్చొని అందరూ అమాయకులు అనుకుంటున్నావు దేశాల్లో ఉన్నవాళ్ళు. అప్పుడే ఇమీడియట్లీ నేను కనిపెట్టేస్తారు. ఈయన మనం మిస్యూజ్ చేస్తాడు, మిస్గైడ్ చేస్తాడు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, సర్ప్లస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఈయన సర్ప్లస్ చేస్తాడని చెప్పి వాళ్ళు అప్పుడు అనుకుంటారు. నేను ఏమంటే ఫెసిలిటీస్లో వచ్చిందంటారు. ఇదేదో పోసాని కృష్ణమూర్తి గారి సినిమాలాగా నా చేపలు దొంగ ఎత్తికిపోయారని పోలీసులు కంప్లైంట్ ఇచ్చినట్టుగా చేపల్లో చూపెడుతున్నావు. ఎక్కడ చేపలు అవి? పోలీసులు ఎత్తికిపోయారు. ఆ చేపల చెరువులు అన్నీ కూడా పోలీసులు కంప్లైంట్ ఎవరో చేపల చెరువు ఎత్తికిపోయింది. సినిమా కథలా ఉంది ఇది చూస్తుంటే. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏ ఒక్క అంశాన్ని కూడా చూడకంట సీరియస్గా ఏదైనా ఒక ఇష్యూ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఇష్యూ మీద రిజాల్వ్ అయిన వరకు, ఆ ఇష్యూ నుంచి మనకు వచ్చి మన రిజల్ట్ వచ్చిన వరకు దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని పెద్దల్ని అడుగుతున్నాం ఈ రోజు వరకు ఈ అంశం మీద మీరు వచ్చి కాన్సన్ట్రేట్ చేసి ఆ అంశం ద్వారా పరిష్కారం కోసం ఏదో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రానికి వచ్చి ఒక మేలు జరిగే కార్యక్రమాన్ని ఒక సంఖ్యానికి సంబంధించి కానీ లేదు నీ గవర్నెన్స్ గురించి కానీ పాలసీని ఏది చేశారు, దాని నుంచి వచ్చిన ఫలాలు ఏంటి, దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాని మేలు ఏంటి ఒక్కటి చెప్పనండి. ఒక్క విషయాన్ని అంటే లేదు, శూన్యం. ఈరోజు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు, మర్నాడు వచ్చి దాని గురించి మర్చిపోతారు. తర్వాత వచ్చి దానికోసం అరువులు చాచడం. ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో. మన రాష్ట్రం కూడా చెప్పడం జరిగింది, జరుగుతున్న విషయం. ఈ డిమానిటైజేషన్ వచ్చింది 14 రోజుల తర్వాత, ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది రాష్ట్రంలో. జరుగుతున్నప్పుడు రైతులు వచ్చి ధాన్యం ప్రొక్యూర్ చేస్తున్నారు. కొన్ని దగ్గర చేయట్లేదు, కొన్ని దగ్గర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మల్నాడు జిల్లాలో అయితే చాలా ఇబ్బందిగా ఉంది, స్ట్రైకులు కూడా చేస్తున్నారు. ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు డబ్బు ఇస్తున్నాం, డబ్బు ఇచ్చినప్పుడు చెక్కులు రైతు పేరు ఇస్తున్నాం, రైతుల పేరు ఇస్తున్నాం. దాట్స్ గుడ్. పూర్వం నుంచి అనాదిగా ఆనవాయితీ వస్తుంది, చెక్కులు రైతు పేరు రైతు పేరు ఇస్తున్నాం. మరి చెక్కు రైతు బ్యాంక్కి వెళ్తే ఎంత ఇస్తున్నా డబ్బు? 24,000 రూపాయలు. ఎప్పుడు అది ఎప్పుడు 2-3 సార్లు వారానికి. మరి ధాన్యం డబ్బు 24,000 రైతు ఒక్కడికే వచ్చింది కదా. ఈ డబ్బు పట్టుకెళ్ళి రైతు మళ్ళీ తిరిగి వాడుకున్న అప్పుల్ని వాడుకున్న నిన్న పండగ సగం మంది ఇంట్లో పండగ లేదు, నిన్న సంక్రాంతి లేదు సగం మంది ఇంట్లో. ఒక చంద్రబాబు ఇంట్లో పండుగ సంక్రాంతి ఉండొచ్చు, లేదా బాలకృష్ణ గారు ఊర్లో ఆయన వెళ్ళి ఆయన ఇంట్లో సంక్రాంతి ఉండొచ్చు, కానీ ఎవరింట్లో సంక్రాంతి జరిగిందండి? మీ మంత్రుల ఇంట్లో తప్ప. చెప్పండి, ఏ రైతు డబ్బు ఉంది పాపం? ఏది అది పండించుకుని పంటని తిరిగి అమ్ముకొని ఏదో వచ్చిన డబ్బుకి వచ్చిందే అనుకుని ఆ డబ్బులు పొంది ఖర్చు పెట్టుకుని మనం వచ్చిన కూతురికి అల్లుడికి ఏదో బట్ట పెట్టుకుందాం అనుకుంటే చేతిలో డబ్బులు ఏదే? ఏమైనా ఆలోచన చేశారా మీరు? దాని గురించి ఏదైనా ప్రణాళిక ఆలోచన చేశారా పండగ ముందు? లేదు, నువ్వు చైర్మనే కదా, ఏది ఏ రకంగా దీన్ని మానిటరింగ్ చేయాలని దానికి అది ఆర్బీఐ గవర్నర్తో చెప్పి ఇప్పుడు 10 రూపాయలు తెప్పించి మన రాష్ట్రానికి అధికంగా డబ్బు తెప్పి రిలీజ్ చేయించి ఇప్పుడు ఇప్పించారా? లేదే. అసలు ఆలోచన రాలే మీ మైండ్కి, ఆలోచన రాలే, మీ బుర్రగా తట్టలేదు ఈ ఆలోచన. ఇది దురదృష్టం. ఇది ఏమంటే కడుపు మనతో మాట్లాడుతున్నారు, వారికి ఏం తెలిసి అడుగుతారు. వారికి ఏం తెలుసు అంటే ఇవన్నీ పోయి మీకు తెలిసి చెప్పండి. ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తర కుమారుడి కంటే ఇంకా పూర్వం ఎప్పుడు భారతం ఎప్పుడు ఉన్న ఉత్తర కుమారుడు ఏదో చెప్తాడు, ఆ టైప్లో అయిపోయాడు ఆయన. ఏం మాట్లాడతారండి? ఎందుకండి ఓ మాట అంటారు, ఓ మాట అనిపించుకుంటారు, ఎందుకు చెప్పండి? మేము అది కరెక్ట్ కాదు. అది
ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ఒక ప్రధానమైన పార్టీ, ఒక ప్రతిపక్షం అడుగుతున్న అంశాన్ని మీరు అంశానికి సమాధానం చెప్పండి. సరే నువ్వేం చేసావా మేమేం చేసావా అనేది ప్రజలు తెలుస్తారు. ఇప్పుడేమీ ఆలోచన తొందరపడక్కర్లేదు. ముందుంది ముసలి పండుగ, ఏం తొందరపడే అంశం కాదు ఇది. కానీ సమాజంలో ఉన్న అన్ని అంశాలని, వ్యవస్థలో ఉన్న వీటిని ఆలోచన చేయకుండా వర్గాలుగా విడగొట్టి వాళ్ళని వచ్చి కించపరుస్తూ అధికార అహంకారంతో దీంతో కన్ను మీద కానకంటే ఏంటి ఇది అంతా? ఇది స్వాస్థ్యం అనుకుంటే పొరపాటు, అవన్నీ తిరిగి వస్తాయి మళ్ళీ. దాడులా ఏదమ్మా? రాళ్ళ ఎక్కడ, ఎవరి మీద? అఖిలప్రియ మీద దాడులు ఇస్తారా? తప్పు అది. నేను నిన్న మొన్న టీవీలో మీ ఛానల్లోనూ, నేను టీవీ నైన్లో చూశాను, ఏబిఎన్లో చూశాను, ఆ ఛానల్లో చూశాను, సాక్షిలో చూశాను. ఏంటి ఆ కారు దగ్గర వచ్చి ఈ కుర్రాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ జిందాబాద్, లేకపోతే జెండా పట్టుకుని మాట్లాడుతాను, దాడి చేయలే. కానీ అలాంటి వాటికి అది కూడా తప్పే, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం, దాన్ని మేము సమర్థించాం. కానీ ఇవన్నీ కూడా రాజకీయాలు ఇవన్నీ కూడా సహజమైన ఈ కార్యక్రమాలు. నేను వెళ్తుంటుంటే, నా ఊరేగింపు జరుగుతుంటే ఎదుటి పార్టీ కూడా కనిపిస్తే అని ఎగతాళి చేయడం అనేది అది అందరితో అవన్నీ కూడా చూసి పోయే అంశాలు ఇవి. అలాగే అవతల వచ్చి ఇది పర్టికులర్గా ఒక అంశాన్ని పట్టుకొని అది చేయాలనే కాదు కదా. అదే ఆ ఎమ్మెల్యేగానే చెప్పారు, ఏమని నాకు తెలియదు ఇలా జరుగుతుందని. ఆ క్షణంలో వెళ్ళాను, కాన్వాయ్ ఆగుతుంటే పోలీసు వాళ్ళే నాపారు అక్కడ, అమ్మ కాన్వాయ్ వెళ్తుంది మీరు ఆగిన తర్వాత వెళ్ళండి అని చెప్పారు. నాగేంది వారే చెప్పారు కదా, ఎవరో ప్రత్యేకంగా అప్పటికప్పుడు సడన్గా వచ్చాను, నాకు తెలుసుంటే ఈ దారి అంటే రాబోదని కూడా అది చెప్పారు కదా. అది వచ్చి నేను మర్చిపోయినాము. మంత్రి అంటాడు వ్యూహాత్మకంగా చేశారంట. వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే గారు చెప్తుంటే, మంత్రి వ్యూహాత్మకంగా చెప్తుంటే దానికి ఏం చెప్తాము? ఈ ధర్మమా ఇది? ఎవరైనా దాడిని ఎందుకు చేస్తారండి? ఎందుకు చేయాలండి దాడి? కానీ ఏదైనప్పటికీ కూడా అలాంటి సంఘటనల పట్ల దాన్ని సమర్థించే సమస్య లేదు. అదే అంటున్నాను, ఇష్యూని మేమే వ్యక్తిగతంగా తీసుకోలే, తప్పు. ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా పెట్టి వేలెట్టి చూమెట్టి మేము మాట్లాడట్లే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఏం మాట్లాడారు? ఎంత ఇప్పటికే మీరు 34 ఎకరాలు చెప్పారు, 27 ఎకరాలు వచ్చి మీరు ల్యాండ్ పూలింగ్లో వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారని మీరే చెప్తున్నారు. తర్వాత వాళ్ళ బాధలోకి వస్తే తర్వాత వాళ్ళే చెప్తారు. ఇంకా వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. నిన్న మొన్న టీవీలో చూసాం, ఏం మాట్లాడారు, ఏమొచ్చాయని చూసాం. మరి ప్రభుత్వాన్ని వచ్చి ఇంకో 32,000 ఎకరాలు మీరు అడిగారు. మరి ఇంకెందుకండి 12 ఎందుకు ఇస్తున్నారు మీరు, నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అడిగాం అని అడిగారు. లేదంటే ఇచ్చేసి ఎందుకు చూపెడుతున్నారు? ఎస్సీస్కి వచ్చి ఒకలాగా, లేదు ఓసీస్కి ఒకలాగా ఎందుకు ఇస్తున్నారు మీరు? అందులో కూడా మీ తాబేదారులకైతే ఇంకా ఎక్కువ ఇచ్చి మరి ఈ భూములు ఇస్తున్నారు, అది తప్పు కదా ఇది అది అడిగారు. ఏ పని అవుతుంది? ఎందుకు దీపం మేము అడుగుతాం? 5 సంవత్సరాలు ఓడించిన తర్వాత మేము ఎందుకు దీపం అడుగుతాం? ప్రజలకు ఈ ఉన్న 2.5 సంవత్సరాలు మేలు చేయరా బాబు? ప్రజలు అలమటిస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. 5,000 నోట్లోకి వెళ్ళడం గడవడానికి కష్టంగా ఉన్నది. ప్రతి అంశాన్ని పంచిపోతాళ్ళు పంచుకు తినేస్తున్నారు. ఇసుక నుంచి లేకపోతే మట్టి నుంచి నీరు నుంచి అన్ని తినేస్తున్నారు అని చెప్తున్నాము. బాబు తమిళనాడులో జల్లికట్టు కోసం అన్ని పార్టీలు అంతా ఒకటే. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఆ పార్టీలు ఒక తాటిమీదకి రావట్లేదు, సాధించలేకపోతే. మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం. 2-3 సందర్భాలు చెప్పాం. పక్కన తమిళనాడును చూసి, అయితే ఈ పక్కన ఉన్న తెలంగాణను చూసి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం బహిరంగ సభలో, అంటే ఎన్నో సభల్లో చెప్పారు, మీకు ఇంకా గుర్తుకు రావాలని చెప్పని విశాఖపట్నం బహిరంగ సభలో కూడా చెప్పారు.
ఏదైతే ప్రత్యేక హోదా ఉందో హోదాను తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం, అన్ని పార్టీలు వెళ్దాం. హోదా ఏమి ఇవ్వకపోవడానికి ఇది ఏమి బ్రహ్మపదార్థం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సంపాదించుకున్నారు, ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కలిసి సమైక్యంగా అన్ని పార్టీలు కలిసి ఏ విధంగా దాన్ని సాధించారు, అదేవిధంగా మనసు కూడా సాధిద్దాం, రెండు ఉద్యమిద్దాం. రాజకీయ స్వార్థాల కోసం లేకపోతే అవినీతి కోసం ఈ అంశాన్ని తాకట్టు పెట్టొద్దని చెప్పారు. ఇప్పటికీ చెప్తున్నాం, అదే స్ఫూర్తితో మా అందరూ వెళ్దాం రండి అని చెప్తున్నాం, అదే స్ఫూర్తితో ఉద్యమిద్దాం రండి అని చెప్తున్నాం, అదే కోరుతున్నాం. మేము చేస్తున్న ఫస్ట్ నుంచి డిమాండ్ మాది అదే. మేము చెప్తుంది ఇవాళ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఏంటంటే పూర్తిగా అమ్ముడిపోయింది, కేంద్రానికి అమ్ముడిపోయింది, వ్యక్తులకు అమ్ముడిపోయింది. లేకపోతే అమ్ముడిపోతే చట్టంలో పెట్టిన నేషనల్ ప్రాజెక్టు ప్రతి అంశాన్ని కూడా మేమే టేక్ కేర్ చేస్తామని చెప్పింది. రీఆపరేషన్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని మేమే చూస్తాం, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ దగ్గర నుంచి అన్నీ మేమే చూస్తామని చెప్పి కేంద్రం చట్టంలో పెట్టి చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ని కాదు మాకు ఇచ్చేయండి మేము కడతామని చెప్పి ఇప్పుడు ఒరిస్సాతోని ఛత్తీస్గఢ్తోని కోర్టుల్లో కేసులు ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి పార్టీ అయితే ఎలాగండి మరి? ఏం నిధులు మంజూరు చేసి కాంట్రాక్ట్ కోసం ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ అడ్డీల్స్ తగ్గాలి కదమ్మా. కేంద్రం నిధులు దేనికి మంజూరు చేసింది? కాంట్రాక్ట్కి ఇచ్చింది, అదే కదా స్టేట్కి ఇస్తే. వాళ్ళకైతే నిధులు మంజూరు చేయండి, ఆలే కట్టను కదా. ఇప్పుడు ఆ నిధి అయినా సరే ఇంకా అక్కడ ఇంకో మిల్ ఉంది ఇవాళకి. నిన్న ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఎంత నోట్లు మీరు రికవరీ చేశారంటే ఆర్బీఐ గవర్నర్కి వచ్చి చెప్పక్కర్లేదు, నా పరిధిలో నేను బయటికి వెళ్ళడం దానికి వీలు లేదని చెప్పి కమిటీకి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు బస్సాలు అడిగాము మేము, మీకు నాబార్డు నుంచి లోన్ ఇచ్చింది, ఫస్ట్ విడతగా 1980 కోట్లు ఎంతో మీకు రిలీజ్ చేస్తుంది. అసలు లోన్ ఎంత అప్లై చేసింది? ఫస్ట్ విడత అంటే ఎంత, ఇంకా మిగతా విడత ఎంత ఇస్తుంది అని అంటే ఇప్పుడు వచ్చి సమాధానం లేదు. బ్యాంకు లోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా ఆ డీపీఆర్ ఇస్తాము, ఆ డీపీఆర్ ఇచ్చి శాంక్షనింగ్ ఉంటుంది, వాళ్ళు అన్నీ చూస్తారు, దాన్ని కౌంటర్ గ్యారెంటీలు తీసుకుంటారు, అప్పుడు ఇస్తారు. అసలు గ్యారెంటీ బయటికి చెప్పరు, ఎంత అడిగావో చెప్పరు. ఏమనంటే ఫస్ట్ ఇచ్చారని చెప్పి ఆయన కొట్టుకొని అది తీసుకొచ్చేసి వీళ్ళకున్న ఓడింగ్లు వచ్చి ఓవర్ డ్రాఫ్ట్ వచ్చి క్లియర్ చేసుకుంటారు, ప్రాజెక్ట్ అయిపోయిన ఒకటే. లేకపోతే ఎత్తిపోత పథకాలు పెట్టి పట్టిసీమలాగా అలాగే పురుషోత్తంకి దీన్ని ఖర్చు పెట్టి మొత్తం దాన్ని దోపిడీ చేసేస్తారు. దాన్ని పెట్టి మళ్ళీ ఇంకా వ్యాగనం చేస్తే ఇంకో 15% ఎక్సెస్ ఇస్తామనే కాంట్రాక్ట్ ఇంకా అది పెట్టి మరి ఇది ఈ రకమైన పరిపాలన జరుగుతుంది. ఏదైతే నిన్న మన జరిగిన ఆ టూర్లో ప్రజలు వచ్చి అంత పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళందరూ కూడా ఆయన్ని హర్షించి మీరు మా కోసం పోరాటం చేయాలని చెప్తే అది చూసి వారవలేక, సమాధానం చెప్పలేక, వీళ్ళ అంశం లేక, చేసిందేమి లేక ఇలాంటి వాటికి ఈ కుంటి సాగులకు వచ్చి దిగడం అనేది ఇది చాలా శోచనీయం, చాలా దురదృష్టకరం. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి అందరూ ముందు ఎంతో ఊహించారు. పాపం అనుభవజ్ఞుడు ఉన్నాడు, వయసులో పెద్దవాడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి జీవితం వస్తే ఏదో ఊడిగింపు చేస్తారు అనుకున్నారు. కానీ ఇలాంటి దురదృష్టం ఇవాళ ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి రాడు, ఈ పార్టీ అధికారం రావడం మా దురదృష్టం అని చెప్పి ఏమిట్రా దేవుడా మన తర్వాత ఎవరు మారుతారని చెప్పి అందరూ కూడా ఆలోచన చేస్తున్న సందర్భం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి బాధపడుతున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా. నేను దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంతకుముందు ఇప్పటికి వచ్చి ఎన్నిసార్లు దావోస్ పర్యటన వెళ్ళారు, ఎన్నిసార్లు రాష్ట్రంలోనే వచ్చి ఈ సమ్మిట్లు జరిగాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి చెప్పనండి. ఈ దావోస్ పర్యటన వచ్చి ఇక్కడ వచ్చి కరెంట్ ఛార్జీ పెంచేస్తే, దావోస్ పర్యటన వచ్చి ఇక్కడ వచ్చి ఆయిల్ ఛార్జీ ఎక్కువ ఉంటే, దావోస్ పర్యటనకి వెళ్ళి వచ్చి ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటామంటే నాకేమి ఇస్తావు, నాకెంత వాటా ఇస్తామని వాళ్ళు అడుగుతుంటుంటే ఇంక నీకు ఎక్కడ వస్తాయేమో పరిశ్రమలు? ఆ వాతావరణాన్ని కల్పించాలి, ఆ వాతావరణం కల్పిస్తే వస్తాయి నీకు. ఆ
అసలు వాతావరణం ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఎక్కడుంది చెప్పనండి ఆ వాతావరణం? దాని మీద దాని మీద ఇనిషియేటివ్ తీసుకున్న వ్యక్తులు ఎవరు చెప్పనండి, అధికారులు కొన్ని పేర్లు చెప్పనండి. అభిజిత్ ఎవరు ఎవరు ఉన్నారు? ఎవరులే ఈయన వచ్చి డింగ్ మన ఒకరు వచ్చి తిరిగిలో దానికి ఏంటిది? తిరిగితే మాత్రం ఏంటి? అతను సొంతం కోసం, అతని స్వార్థం కోసం ఏదో ఏం దానివల్ల ఉపయోగం ఏముంది? దాని ఫాలో అప్ ఏది? ఏం లేదు. 4 కోట్లు కట్టి పాపం కట్టి దావసుకెళ్తే మన సుఖం ఉంది. ఓ ప్రాజెక్ట్ వస్తే 4 కోట్లు పోయినా పర్వాలే. ఏది ఎన్నిసార్లు దావాస్ వెళ్ళారు, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి? దావాస్ నుంచి వచ్చింది నీ ఎల్లబట్టి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పనండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులు, ఏది శ్రీ సిటీలో వచ్చిన ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో ఎంఐ సైన్ చేసి గత ప్రభుత్వాల్లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం వచ్చినవే కదా. ఈ 2 సంవత్సరాలు ఏదో వచ్చింది చెప్పనండి. ఫౌండేషన్ వేసి ఈ 2 సంవత్సరాలు ప్రారంభం చేసిందని పేరు చెప్పనండి. ఏం లేదు, శూన్యం. అందుకని నాకు ఒక పరిశ్రమ కానీ, ఒక పాలసీ కానీ, ఒక సంక్షేమ పథకం కానీ ఏ చెప్పండి. ఇప్పుడు ఆయన అట్టాసంగా చెప్పాడు ఎప్పుడు ఏమని, ఏది 2 రూపాయలకి లీటర్కి నీరు ఇస్తానని చెప్పని ఎక్కడ ఇచ్చారు చెప్పనండి. ఏంది అంతా శూన్యం. రాష్ట్ర ప్రజల నుంచి గమనించమంటున్నాం. వీళ్ళ తాలూకా ఈ ద్వంద్వ వైఖరిని, ఈ విధానాన్ని మేము తీవ్రంగా మొదలు ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనలో జరిగిన ప్రజా వచ్చిన ఆదరణ ఓర్చుకోలేక వీరు ఈ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదండి ముద్రగడ పద్మనాభ గారి పాదయాత్రకు అనుమతి ఉంది లేదు, అనుమతి ఉన్నది లేదనేది ఆయన చూసుకుంటాం. పాదయాత్రకు అనుమతి దేనికండి పాదయాత్రకి? దీని రిలేటెడ్ ఇంకోటి చెప్తాను. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు మన టూర్ వెళ్ళారు ఎక్కడికి, అమరావతి టూర్ వెళ్తే సెక్రటరీ ముందు వెళ్ళడానికి లాభం లేదని చెప్పారు. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తుంటుంటే వెళ్ళిపోతే అప్పుడు నేను మాట్లాడి ప్రతిపక్ష నాయుడు వెళ్తున్నప్పుడు వచ్చి మీరు అడ్డానికి వీల్లేదండి అని చెప్తే అయితే మీరు కాన్వెంట్ అలౌ చేయమండి, వెనకాల ఉన్న వాళ్ళని అలౌ చేయమని. ఇప్పుడు సరే చేయొద్దు, మా ప్రతిపక్ష నాయకుడినే పంపించండి, ఆయన 4 కార్లే పంపించండి అని చెప్పాం. ఆ 4 కార్లకి అలౌ చేశారు. మేము రాజీ పడ్డాం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి చెప్తున్నారు విధానం కదా అని చెప్పి రాజీ పడ్డాం. మిగతా వాళ్ళందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్ళడం జరిగింది. అదే ఇవాళ తెలుగుదేశం పార్టీ 300 బైకులతో వచ్చి ర్యాలీ చేస్తుంది. ఎవరు ఇచ్చారండి పర్మిషన్? ఏమైంది నీ వ్యవస్థ? ఏం చట్టం చుట్టారా? చట్టం చాలుకో చట్టం, మాకో చట్టమా? ప్రజాస్వామ్యంలో ఇదేనా ధర్మం? ఎవరైనా ఎస్పీ ఏం చేస్తున్నాను ఆయన? ఇదే రాచరికమా? ఆయన సైన్యాధ్యక్షుడు అనుకుంటున్నాడా? అక్కడున్న సూపరింటెండెంట్ పోలీసు కరెక్ట్ కాదు. అది చట్టాన్ని ఆయన అందరికీ సమానంగా ఆలోచన చేయాలి, చట్టాన్ని అందరికీ సమానంగా దాన్ని నిర్వర్తించేటట్టు చేయాలి. ఎందుకు ఆడలేదాన్ని? ఎందుకు ఆ బైక్ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు? ఇవ్వచ్చు ముద్రగడ పద్మనాభ గారు ఆయన హక్కుల కోసం, ఆ జాతికి జరుగుతున్న అన్యాయం కోసం, ఆ జాతికి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీని నెరవేర్చమని. ఇదేమి సొంతంగా ఆయన బుర్రలో పుట్టిన ఆలోచన కాదు, లేదు రాజకీయం కోసం ఆయన ఆలోచన చేస్తున్న అంశం కాదు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కాపులను బీసీలో చేరుస్తామని ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని చేర్చమని ఆయన గాంధీవాదంతో శాంతియుతంగా ఆయన ప్రాధాన్యత చేస్తుంటే అనుమతి లేదని చెప్పడం నాకు అర్థం అవట్లే. అసలు ప్రభుత్వంతో బాధ్యత కాదండి. ఎక్కడైనా పూర్వం ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వమే వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇచ్చి దగ్గరుండే కార్యక్రమాన్ని చేయించి దాన్ని సఫలీకృతం చేసిన అంశాలు ఎన్నో చూసాం. ఎక్కడ కూడా ఒక అడ్డుపెట్టి ఇలాంటి మౌఖత్వంతో ప్రవర్తించేది కానీ ఈ కోరండి అక్కడే ప్రభుత్వం తాలూకా దురుద్దేశం బయటపడుతుంది, ప్రజలు వచ్చి ప్రేరేపించడం జరుగుతుంది. ఇది చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది ఈ స్వాస్థ్యం కాదు. ఎప్పుడు కూడా రాజకీయం అధికారం స్వాస్థ్యం అనుకుంటే మాత్రం పొరపాటు.